హాయ్ అండి అందరికీ. సో ఇప్పుడు మనకి ఐయూపీఎస్సీ కోసం మనం కొద్దిగా నేర్చుకున్నాం కదా. సో ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ అనమాట ఆర్గానిక్ కెమిస్ట్రీలో నొమన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే మనకి నేమింగ్ మీద కానీ లైక్ ఇప్పుడు హైడ్రోకార్బన్స్ మీద కానీ హోమోలోగస్ సిరీస్ అని అంటే లైక్ హోమోజీనస్ సిరీస్ అని ఉంటుంది, ఆల్కేన్ ఆల్కిన్ ఆల్కైన్, వీటి మీద మనకు క్వశ్చన్స్ వస్తుంటాయి. కొన్నిటి మీద మనకి నేమింగ్ ఇస్తుంటారు, అందులో ఏమైనా ఎర్రర్ ఉందా లేదా మనం ఐడెంటిఫికేషన్ చేస్తుండాలి. అలాంటి బిట్స్ మీకు ఇందులో వస్తున్నాయి. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్కైన్స్. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పే ముందు మనకు తెలుసు ఏమేమి ఉన్నాయి మనకి నార్మల్గా. ఇప్పుడు హోమోలోగస్ సిరీస్ అని అంటారండి, అది ఏంటంటే ఇప్పుడు ఆల్కేన్ ఉందనుకోండి నార్మల్, ఇందులో మీకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి, అది ఒకసారి నేను ఇప్పుడే చెప్తా చూడండి. ఆల్కేన్ మనందరికీ తెలుసు, కెమిస్ట్రీ ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకి ఆల్కీన్ అండ్ ఆల్కైన్ కదా, ఈ మూడు. సో ఆల్కేన్ ఫార్ములా ఏంటి మనకి CnH2n+2 అండ్ ఆల్కిన్ ఫార్ములా ఏంటి మనకి CnH2n అండ్ ఆల్కైన్ ఫార్ములా ఏంటి మనకి CnH2n-2. ఓకేనా. బట్ మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే మీకు క్వశ్చన్ చూపించినప్పుడు చెప్తాను, ఈ మూడు అయితే గుర్తుంచుకోండి. ఆల్కేన్ ఆల్కీన్ ఆల్కైన్, ఆల్కేన్ CnH2. సో ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోండి. అండ్ మనకి ఆల్కేన్ అంటే ఇప్పుడు సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఉంటాయి కదండి హైడ్రోకార్బన్. సో సాచురేటెడ్కి మనకి ఏమొస్తుందంటే ఎప్పుడు సింగిల్ బాండ్ వస్తుందండి. అది మీకు పూర్తిగా ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్పే పని అయితే లేదు ఇక్కడ. సో మీకు ఇక్కడ సాచురేటెడ్ అని ఎప్పుడైనా మీకు కనిపించింది అనుకోండి, సింగిల్ బాండ్ని గుర్తుంచుకోండి. మనకు ఆల్కేన్లో ఎప్పుడు సింగిల్ బాండ్ ఉంటుంది. అండ్ ఆల్కీన్ అండ్ ఈ రెండు మనకి ఏంటంటే అన్సాచురేటెడ్ అండి. ఆల్కీన్లో మనకి డబుల్ బాండ్ ఉంటుంది, ఆల్కైన్లో మనకి త్రిబుల్ బాండ్ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ వన్ ఆల్కేన్ ఒకటి మనకి సాచురేటెడ్ అండ్ రిమైనింగ్ రెండు మనకి అన్సాచురేటెడ్. ఓకేనా. సో ఈ రెండు అన్సాచురేటెడ్. ఆల్కీన్ అంటే ఫస్ట్ దాంట్లో మనకి సింగిల్ బాండ్ ఉంటుంది, సెకండ్ దాంట్లో డబుల్ బాండ్ ఉంటుంది, థర్డ్ దాంట్లో ట్రిబుల్ బాండ్. అంటే దేనికి బాండ్స్ దేని మధ్య అంటే కార్బన్ ఆటమ్స్ మధ్య మనకి సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్ అంటాం, లేదంటే సాచురేటెడ్ అని అంటాము, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్ అంటాము, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్ అంటాం. ఇవైతే ఫార్ములాస్ గుర్తుంచుకొని అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్లోకి వస్తే చూడండి, ఇక్కడ మనకి ఆల్కైన్ ఇలాంటివి మనం చూడలేదండి. వీడు ఇక్కడ మనకి మిస్టేక్ ఇచ్చాడు. అంటే నేను మీకు ఈ ప్రీవియస్ పేపర్స్లో, ఎందుకంటే నేను మీకు చెప్పే ముందు ఆల్రెడీ నేను బిట్స్ నేను ఒకసారి చూస్తాను కదా. సో చూసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తను ఎవ్రీవేర్ మనకి ఇక్కడ ఆల్కైన్స్ అని ఇచ్చాడు, ఇక్కడ మనకి మిస్టేక్ పడుతుందండి అది. అంటే తను ప్రతి దగ్గర అలానే ఇస్తున్నాడు. ఇందులో నేను చూసినంత వరకు ఇది ఏంటంటే మనకి ఆల్కైన్ అండి. ఓకేనా. సో వై ప్లేస్లో తన ఐ జస్ట్ పెట్టుకున్నాడు ఆల్కైన్స్. సో మీకు ఎక్కడైనా మీకు ఈ క్వశ్చన్ పేపర్లో మీకు ఈ ప్రీవియస్ పేపర్లో మీకు ఇక్కడ KINES అంటే అది KYNE అని అనుకోండి. ఓకేనా. ఆల్కైన్స్ ప్రొనౌన్సియేషన్ అది ఆల్కైన్ ఇది ఆల్కైనే, బట్ ఇక్కడ ఏంటంటే వాడు ఐ పెట్టాడు, ఐ ఉందని కొత్తగా అనుకోకండి, అది మనకి ఆల్కైన్ అనమాట. ఓకేనా. సో ఇందులో వచ్చి మనకి ఫస్ట్ మెంబర్ ఆఫ్ హోమోజీనియస్ సిరీస్ అంటే ఫస్ట్ మెంబర్ ఏది అని అడుగుతున్నాడు. సో దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకి సపోజ్ ఫస్ట్ ఏంటి మనకి ఆల్కేన్ కదా, ఇప్పుడు మనకి ఆల్కైన్ కోసం క్వశ్చన్ ఇచ్చాడు. బట్ ఫస్ట్ ఏంటి మనకి ఆల్కేన్ కదా, ఆల్కేన్ అంటే డైరెక్ట్ ఫార్ములా రాస్తాం CnH2n+2. సెకండ్ ఏంటి మనకి ఆల్కీన్ అంటే CnH2n కదా. అండ్ థర్డ్ వన్ మనకి ఆల్కైన్, మనకి ఇచ్చిన క్వశ్చన్ కూడా ఇదేనండి. సో ఆల్కైన్ అంటే మనం KYNE పెడతాం, వాడు ఇక్కడ KINE పెట్టాడు అంతే. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది ఫార్ములా CnH2n-2 కదండి. ఇక్కడ మీకు ప్రతి పేపర్లో మీకు ఇలానే ఇచ్చాడండి ఆల్కైన్ దగ్గర స్పెల్లింగ్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఏమొస్తుందని అడుగుతున్నాడు. సపోజ్ ఇక్కడ మనం N వాల్యూ 1 వేసామనుకోండి, ఫస్ట్ N వాల్యూ 1 వేస్తే మనకి ఇక్కడ ఆల్కైన్ ప్లేస్లో ఏమొస్తుందండి C1 అంటే 1 రాయాల్సిన అవసరం లేదు కదా. అండ్ 2 1 2+2 అంటే CH4 కదా. సో CH4 అంటే మనం ఎలా రాయొచ్చు, C ఇలా అంటే ఓన్లీ మనకి ఓన్లీ 1 కార్బనే కదా. సో ఓన్లీ 1 కార్బన్ అండ్ రిమైనింగ్ మనకి హైడ్రోజన్స్ వస్తాయి కదా. సో ఇది మనకి సింగిల్ బాండ్ ఉంది, మనకి సరిపోయింది, ఎందుకంటే మనకి ఫస్ట్ వన్ మనకి సింగిల్ బాండే ఉంటుంది కాబట్టి. అండ్ సపోజ్ CnH2n చూద్దాం. సో ఇదే N వాల్యూ 1 ఇచ్చేటప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది C1H2 1s 2 కదా. సో CH2 అంటే C ఎక్కడైనా మీరు H రాసుకోవచ్చు, ఇక్కడ ఎక్కడైనా మనం Hని రాసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఏం రావాలండి, ఇది ఆల్కీన్, దీంట్లో మనకి డబుల్ బాండ్ రావాలి కదా. సో మన కార్బన్ ఉంటేనే కదా మనకి డబుల్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇంకో కార్బన్ కనుక మనకి ఇక్కడ వస్తే డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే కార్బన్ మధ్య బాండింగ్ కోసం నేను చెప్తున్నా, కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంటేనే అది మనకి ఆల్కీన్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి డబుల్ బాండ్ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఫస్ట్ది మనకి N వాల్యూ 1 ఇందులో మనకి ఫామ్ అవ్వదు. సో ఇందులోనే ఫామ్ అవ్వలేనప్పుడు ఇందులో కూడా ఫామ్ అవుతుంది కదండి, ఎందుకంటే ఇందులో మనకి ట్రిపుల్ బాండ్. సో Cకి ఇక్కడ మనకు ఓన్లీ 1 కార్బన్ వచ్చినప్పుడు అక్కడ మనకి ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఇది ఏమొస్తుందండి, మీకు ఆల్రెడీ నేను మీకు స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పా ఈరోజు ఇందాక క్లాస్లో అనుకుంటా మేబీ. ఫస్ట్ మనకి మీతో వస్తుంది, నెక్స్ట్ ఈత్, నెక్స్ట్ ప్రోప్, బ్యూట్, పెంట్, హెగ్స్, ఈ 6 అయినా అట్లీస్ట్ గుర్తుంచుకొని. సో ఫస్ట్ వన్ మనకి మీత్తో అడ్జస్ట్ అవుతుంది ఓన్లీ ఆల్కేన్, అండ్ రిమైనింగ్ 2 మనకి అడ్జస్ట్ కావు.
సో సపోజ్ నెక్స్ట్ వాల్యూ ఎన్ వాల్యూ 2 తీసుకుందాం, ఓకేనా. సో ఎన్ వాల్యూ 2 తీసుకుని ఇలానే చూద్దాం. CnH2n+2 ఫస్ట్ ఇది మనకు ఆల్కైన్, నెక్స్ట్ మనకు ఆల్కైన్ CnH2n, నెక్స్ట్ మనకి ఏంటి ఆల్కైన్ అంటే CnH2n-2. సో ఇప్పుడు ఎన్ వాల్యూ 2 తీసుకున్నాం. ఎన్ వాల్యూ 2 తీసుకున్నప్పుడు దీనికి ఎలాగో వస్తుంది, ఇంకా వదిలేసండి. మనకి దీనికి అడ్జస్ట్ అవుతుందో లేదో మన క్వశ్చన్ దీనికి రిలేటెడ్ ఇప్పుడు, ఎందుకంటే ఇందులో ఫస్ట్ వచ్చేది ఏది అని అడుగుతున్నాడు కదా. సో ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ 2 ఇచ్చినప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది, సి ఇక్కడ సఫిక్స్లో 2 వస్తుంది కదా, అండ్ H2 2 4. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు, 2 కార్బన్స్ పెట్టి H4 ఎక్కడైనా పెట్టుకోండి. H ఇక్కడ ఒక దగ్గర, ఇక్కడ ఒక దగ్గర, ఎక్కడైనా మీరు Hని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ డబుల్ బాండ్ అడ్జస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఇది వస్తుంది, ఫస్ట్ కాంపౌండ్ కదా. సో ఇందులో వచ్చింది, బట్ ఇందులో వస్తుందా లేదా చూడండి. సి వాల్యూ ఎంత, ఇక్కడ మనకి 2 వేసుకుందాం. సి వాల్యూ 2 అండ్ హెచ్ వాల్యూ 2 2 4 - 2 ఎంత 2 కదా. సో కార్బన్స్ 2 ఉన్నాయంటే C2H2 ఎలా రాసుకోవచ్చు, కార్బన్స్ 2 అంటే హైడ్రోజన్స్ మీరు ఎక్కడైనా 2 పెట్టుకోండి, ఇక్కడైనా ఇటొక హెచ్ ఇటొక హెచ్ ఎలా అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి కార్బన్ ఉంది కాబట్టి దాని మధ్య ట్రిపుల్ బాండ్ కూడా మనకి అడ్జస్ట్ అవుతుంది కదా, మనకి ఇది ఆల్కైన్ కాబట్టి. సో ఇది మనకి ఫస్ట్ది అనమాట. ఇందులో మనకి అడిగింది వాడు ఆ క్వశ్చనే, మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఆల్కైన్ మీద. సో ఆల్కైన్ మీద వచ్చే ఫస్ట్ది ఏది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ది ఏమవుతుందండి మనకి C2H2. ఇది అర్థమైందండి. సో క్వశ్చన్లోకి వద్దాం. ఇప్పుడు మనకి ఫస్ట్ది C2H2 వచ్చింది కదా. సో C2H2 అంటే మనకి నేమింగ్ ఏమొస్తుంది అనేది మీకు ఇంకా డౌట్ కదా. సో వన్ సెకండ్ నేమ్ చెప్పాలి కదా మీకు. నేమ్ ఆల్రెడీ నేను కొద్దిగా ఐడియా ఇచ్చాను. మనకి ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటండి C3+1CH అనేది వచ్చింది కదా. సో దీన్ని ఏమన్నాము C2H2. మనం ఇలా నేమింగ్ ఇవ్వకుండా దీన్ని ఎలా చెప్పొచ్చు, మనకి ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, మనకి ఈత్ కదండి, ఈత్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ట్రిపుల్ బాండ్ వచ్చింది, మీకు ఆల్రెడీ చెప్పాను. సింగిల్ బాండ్ అయితే ANE వస్తుంది, అండ్ డబుల్ బాండ్ అయితే ENE వస్తుంది, అండ్ ట్రిపుల్ బాండ్ అయితే YNE వస్తుందని చెప్పి. సో ఇక్కడ ఏమొస్తుందండి, ఇథైన్ అనే కదా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఎటువంటి బ్రాంచ్ లేదు, ఎటువంటి ఇంకేం లేవండి ఇందులో మనకి ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్ లేదు. సో డైరెక్ట్గా మనం ఇథైన్ అని చెప్పి రాస్తాం ఇక్కడ. అదే ఫంక్షనల్ గ్రూప్ ఏమైనా OH అలాంటివి ఉంటే వాటికి మనం మళ్ళీ యాడ్ చేస్తాం. ఇక్కడ ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఇందులో లేదు, జస్ట్ మనకి ఫస్ట్ది ఏదని అడిగాడు కాబట్టి ఫస్ట్ది మనకి C2H2. దాన్ని మనం ఎలా రాస్తాము, 2 కార్బన్స్ కాబట్టి సెకండ్ ఏంటి ఈత్ కదా, అండ్ ట్రిపుల్ బాండ్ కాబట్టి YNE, ఇథైన్ అని చెప్పి ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమొస్తుందంటే ఇథైన్ అండి, ఓకేనా. ఇది దీనికి ఆన్సర్ సొల్యూషన్ అనమాట, ఓకేనా. సో ఇదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ ఆల్కైన్ ఉందని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. యాక్చువల్ నేను చాలాసేపు ఆలోచించా, ఇందులో చూసిన ప్రీవియస్ పేపర్లో మీకు ప్రతి దగ్గర మీకు ఆల్కైన్ ఇలానే వచ్చింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్కైన్ ALKYNE, దీని ఫార్ములా ఏంటంటే మనకి CnH2n-2. ఎన్ వాల్యూ 1 అయితే దీనికి మనకి రాదు, అందుకే మనకి మీతో రాదు, ఇది ఆప్షన్ తీసేయవచ్చు. ఈథేన్ అనేది ఏంటి, మనకి ఆల్కైన్ ఏన్ వచ్చిందంటే అది ఆల్కైన్, మీథేన్ కూడా మనకు ఆల్కైన్కి సంబంధించింది. సో ఇవన్నీ మనకి ఎందులోకి వెళ్తాయి, ఇవన్నీ మనకి ఆల్కైన్స్లోకి వెళ్ళిపోతాయి. ప్రొపైన్ ఇది మనకి రాదు. ప్రొపైన్ అనేది ఏంటి మనకి, అది మనకి ఈత్ ప్రోప్ అనేది థర్డ్ కదా, మనకి థర్డ్ వాల్యూ కాదు, మనకి ఫస్ట్ వచ్చేది అంటే ఈథైన్ కన్నా ముందు ఇదైతే రాదు. సో ఫస్ట్ది మనకి సి ఆప్షన్. నెక్స్ట్ 1178 చూడండి. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, ఇక్కడ కొన్ని ఇచ్చాడు, డిసెండింగ్ ఆర్డర్లో అడుగుతున్నాడు అండి వాటిని. సో ఇక్కడ మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఏమొస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మనకి ఇక్కడ ఆల్కైన్ KINE ఉంటే అది KYNE, ఓకేనా. నేను మీకు ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది వస్తుంది, డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకి బిగ్ టు స్మాల్ కదా. సో మీకు ఆల్రెడీ ఇందాకే ఫార్ములా చెప్పాను కదా. ఇక్కడ మనకి ఏమొస్తుంది ఇందులోనే చూడండి, మనకి ఫస్ట్ది ఏంటి ఆల్కేన్ అంటే CnH2n+2. నెక్స్ట్ ఏంటి మనకి ఆల్కీన్ అంటే CnH2n. నెక్స్ట్ మనకి ఆల్కైన్ అంటే ఏంటి CnH2n-2. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఇందులో ఏమొస్తుందండి, బిగ్ వాల్యూ మనకి H2n+2నే కదా మనకి బిగ్గర్ వాల్యూ. ఆ నెక్స్ట్ మనకి 2n వస్తుంది, ఆ నెక్స్ట్ మనకి 2n-2 వస్తుంది, అంతే కదా. సో మనకి బిగ్గర్ వాల్యూ ఏమొస్తుంది, మనకి ఇక్కడ బిగ్ టు స్మాల్ కావాలి, అంతే కదండి. సపోజ్ మీరు C వాల్యూ 1 వేసుకొని చూడండి, అలా అయినా మీరు తీసుకుంటే మీకు ఏది బిగ్గర్ వాల్యూ అని చెప్పి తెలుస్తుంది. సో డిసెండింగ్ ఆర్డర్ మీరు ట్రై చేయండి, బిగ్ టు స్మాల్ ఏది ఫస్ట్ వస్తుంది ఏది లాస్ట్కి వస్తుందని మీరు చూస్తారు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ ఏమొస్తుందంటే మనకి CnH2n+2 అంటే మన అందరికీ తెలుసు ఆల్కైన్ వస్తుందని చెప్పి. సో డైరెక్ట్గా కూడా మనం ఆప్షన్ డీని పెట్టేయచ్చు, ఆల్కైన్ మనకి ఫస్ట్ వస్తుందని చెప్పి. నెక్స్ట్ ఏమొస్తుందండి మనకి యాక్చువల్గా ఆల్కీన్, ఇక్కడ కూడా చూడండి మిస్టేక్ ఉంది, ఇది మనకి ఫస్ట్ మనకి ఆల్కైన్ అంటే మనకి CnH2n+2. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఆల్కీన్ రావాలి, ఇక్కడ ఆల్కైన్ అని ఇచ్చాడండి, ఇది మిస్టేక్ ఉంది ఇందులో మీకు. సో ఇక్కడ మనకి ఆల్కీన్ అంటే మనకి CnH2n. నెక్స్ట్ మనకి మీకు ఇందాకే చెప్పాను, ఇక్కడ INE ఇచ్చాడు, అది YNE అని, అది ఆల్కైన్ అని. ఆల్కైన్ అంటే మనకి అక్కడ CnH2n-2, ఇది డిసెండింగ్ ఆర్డర్. సో ఇందులో ఉన్న మిస్టేక్స్ని అయితే రెక్టిఫై చేసుకోండి, ఆప్షన్ డి. నెక్స్ట్ 1179
చూస్ ద రాంగ్ ఆప్షన్ ఫర్ ద ఆల్డిహైడ్. చూడండి ఇక్కడ ఆల్డిహైడ్కి సంబంధించి మనకు ఒక రాంగ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్డిహైడ్కి ఒక ఫార్ములా ఉంది. 1 సెకండ్ మీకు ఒక స్లైడ్లో పెడతాం. ఓకే, ఆల్డిహైడ్కి సంబంధించి మనకు ఒక ఫార్ములా ఉందండి, గుర్తుంచుకోండి. ఆల్డిహైడ్ ఫార్ములా ఏంటంటే CN. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా కీటోన్కి ఎలా వస్తుంది, ఆల్డిహైడ్ గ్రూప్ ఏంటి, అవన్నీ నేను మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను కదా. ఒక్కొక్క దానికి ఒక ఫార్ములా కూడా ఉంటుందండి. సో ఇప్పుడు ఆల్డిహైడ్ కోసం వచ్చింది కాబట్టి దాని గురించి చెప్తున్నాం. అండ్ ఓకే, ఇప్పుడు ఆల్డిహైడ్ ఫార్ములా ఏంటంటే మనకి CnH2n+1 CHO అని చెప్పి వస్తుందండి. మీకు ఆల్రెడీ ఆల్డిహైడ్ అంటే మీకు చెప్పాను CHO వస్తుందని చెప్పి కదా. సో దీనికి మనకి కెమికల్ ఫార్ములా ఏంటంటే ఆల్డిహైడ్కి CnH2n+1 CHO. సో దీన్ని బట్టి మన క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్, ఓకే రాంగ్ ఆప్షన్ అడుగుతున్నాడు. మనకి ఫార్ములా గుర్తుంది కదా మీకు, CnH2n+1 CHO మనకి రావాలి. ఓకే, మనకి CHO ఎక్కడొచ్చినా ఆన్సర్ కరెక్టే అని అనుకోకండి. ఇక్కడ CHO ఆర్ COH ఏదైనా అటు నుండి ఇటు నుంచి ఏదైనా పల్ల, ఇక్కడ COH ఉంది, ఇక్కడ COH ఉంది, ఇక్కడ COH ఉంది. బట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ CH గురించి అనమాట. ఫస్ట్ చూడండి, ఇక్కడ C3H7 అంటే ఇక్కడ C వాల్యూ 3 వేసుకుంటే అక్కడ H వాల్యూ 7 అవుతుందా లేదా అని మనం చూడాలి. ప్రతి దగ్గర మనకి ఇక్కడ ఆల్డిహైడ్ అంటే CHO ఉంటుంది. ఓకే, దాని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి C వాల్యూ 3, ఫస్ట్ ఆప్షన్లో మనకి C వాల్యూ 3 ఇచ్చినప్పుడు H వాల్యూ ఏమవుతుందండి, 2 3 6 + 1 7 C3H7 CHO. సో ఫస్ట్ ఆప్షన్ సరిపోయింది కదా మనకి, ఫస్ట్ సరిపోయింది. దాని నేమింగ్ కోసం మనం తర్వాత చూద్దాం. ఓకే, నేమ్ కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయండి కార్బన్స్, మనకి 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ కదా, 4 కార్బన్స్ అంటే మీథ్, ఈథ్, ప్రోప్, బ్యూట్ కదండి. సో బ్యూట్ అని చెప్పి పెడతాం. అండ్ తర్వాత మనకి ఎలా వస్తుంది ఇక, ఇది మనకి ఇందులో ఆల్కేన్, ఇదంతా మనకి ఏంటండి, ఇందులో అన్నీ మనకి సింగిల్ బాండ్ ఉంటాయి. సింగిల్ బాండ్ ఉంటే మనకి ఏమొస్తుంది, నేను ఇవన్నీ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో మనకి నేమ్స్ ఎలా వచ్చాయని చెప్పి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ మీకు అర్థమైంది కదా, కెమికల్ ఫార్ములా నుంచి మనకి C3H7 COH ఎలా కరెక్ట్ అయింది. దాని నేమింగ్ అనేది ఏంటండి, మనకి ఇక్కడ కార్బన్ 4 కార్బన్స్ ఉన్నాయి కదా, మనకి అది ఏమవుతుంది బ్యూట్, అంతే కదా. అండ్ నెక్స్ట్ వాటి మధ్య మనకి ఏముంటుందండి, మీరే చూడండి. సపోజ్ చూడండి C3H7 COH కదా, మనం ఎలా రాస్తాం నార్మల్గా అయితే, 1 సెకండ్ చూడండి, మనం నార్మల్గా అయితే ఎలా రాస్తామో ఆల్డిహైడ్కి మీకు నేను ఈరోజు క్లాస్లో చెప్పాను, C∬OH అని చెప్పి కదా. సో ఇక్కడ మనకి ఏంటి C3H7 COH ఉంది. C3 అంటే 3 కార్బన్స్ రాసుకుంటాం కదా. అండ్ ఇంకా ఏంటి మనకి ఇక్కడ ఇంకొక కార్బన్ కూడా ఉంటుంది, C∬OH కదా. అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా అని చెప్పి మనకి వేరే గ్రూప్ అని అనుకోకండి. డబుల్ బాండ్ అంటే ఇక్కడ కార్బన్కి ఆక్సిజన్కి మధ్య మనకు ప్రాబ్లం లేదు. కార్బన్కి మధ్య ఉన్న బాండింగ్ బట్టి ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఏనొస్తుందా, ఈనొస్తుందా, లేదంటే ఐనొస్తుందా అని చెప్పి మనకు కార్బన్ బాండింగ్ని మనం చూస్తాం. కార్బన్ హైడ్రోజన్కో, కార్బన్ ఆక్సిజన్కో కాదు ఇక్కడ. ఓకేనా, సో మనకి కార్బన్ మధ్య మనకి సింగిల్ బాండ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి 4 కార్బన్స్ సరిపోయాయి. సో H7 అంటే నేను నేమింగ్ కోసం చెప్తున్నా. H7 అంటే మనకి హైడ్రోజన్స్ ఎన్ని ఉండాలి, 7 ఉండాలి. 1 2 3 ఇలా 4 5 6 7 సరిపోయింది కదా. ఈ చివరి H ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి నేమింగ్ ఏమొస్తుందండి, ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4 కార్బన్స్ కట్టి బ్యూట్ అని రాస్తాం. అండ్ ఎవ్రీవేర్ మనకి సింగిల్ బాండింగే కదా ఉంది. సో బ్యూట్ ఏం కదా సింగిల్ బాండింగ్ అండి. అండ్ ఇది ఏంటంటే మనకి ఆల్డిహైడ్ అంటే చివరిలో మనం ఏం రాస్తాం, AL కదా రాస్తాము. సో ఇక్కడ మనకి AL రాసినప్పుడు మనకి ఏం వస్తుంది మీకు ఆల్రెడీ చెప్పాను, 1 కట్ అవుతుంది, 8 కట్ అవుతుంది. నేను మీరు ఆల్రెడీ చెప్పాను కదా ఇవన్నీ. సో ఇలా మీరు ట్రై చేస్తూ ఉండండి. అయితే ఇక్కడ మనకి రాంగ్ ఆప్షన్ కదా అడిగాడు. సో ఫస్ట్ వన్ మనకి అక్కడ జస్ట్ మీరు నేమింగ్ ఇప్పుడు పక్కన పెట్టిన జస్ట్ ఫస్ట్ అంటే ఓన్లీ ఇవి చూడండి. CH2 నెక్స్ట్ ఏంటంటే మనకి CH2COH. మీకు ఆల్రెడీ ఫామ్లో ఏం చెప్పాను నేను మీకు, ఇప్పుడు ఆల్డిహైడ్కి CnH2n+1 CHO కదండి, CnH2n+1 CHO. సెకండ్ ఆప్షన్లో మనకి C వాల్యూ కింద ఏమీ లేదంటే C వాల్యూ 1 అనే కదా. సో N వాల్యూ 1 అని, N వాల్యూ 1 అంటే 2 1s 2 2 + 1 3 CH3 రావాలి కదా మనకి అక్కడ, CH3 అండ్ రిమైనింగ్ మనకి COH, అది సరిపోతుంది. COH ఆర్ CHO. సో ఇక్కడ మనకి CH3COH రావాలి, బట్ ఇక్కడ CH2COH ఉంది. ఇది మనకి రాంగ్ ఆప్షన్. నేమింగ్ అనేది మనం తర్వాత ఏం చూసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ట్రై చేస్తుండే, నేను మీకు నేమింగ్ ఎలా ఇవ్వాలి చెప్పాను. అండ్ థర్డ్ వన్ చూడండి, మిథనాల్. థర్డ్ వన్ కూడా మనకు సరిపోతుంది. మీరు ఇలా చెక్ చేయండి. మనకి ఫార్ములా CnH2n+1 అండ్ CHOలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి కార్బన్ లేదు అంటే అక్కడ N వాల్యూ ఏంటి మనకి అక్కడ 0 అని అర్థం. ఇక్కడ మనకి కార్బన్ లేదు అంటే అక్కడ మనకి N వాల్యూ 0. సో N వాల్యూ 0 వేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇది మనకు ఉండదు. అప్పుడు H వాల్యూ 2 0s 0 + 1 కదా, అప్పుడు H ఓన్లీ 1H ఉన్నట్టు. CHO ఆర్ COH ఏదైనా ఒకటి, ఇది కూడా కరెక్టే. అలానే D కూడా మనకు కరెక్టే ఉంటుంది. సో B అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. మీరు ఇంకోసారి చెక్ చేయండి.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద IUPAC నేమ్ ఫర్ ద కాంపౌండ్ CH3 CH2 CH3? చూడండి ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉంటే మనకి ఏమొస్తుంది, మీథ్ ఈథ్ ప్రోప్ వస్తుంది. సో డైరెక్ట్గా మనం చెప్పొచ్చు మీథేన్ తీసేయచ్చు, బ్యూటేన్ తీసేయచ్చు, పెంటేన్ తీసేయచ్చు. అండ్ ప్రోపేన్ ఎందుకైందంటే ఆ కార్బన్ మధ్య చూడండి ఇప్పుడు మనకి ఏమున్నాయి, ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి కదా, 1 2 3. మనకు హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3 + 2 5, 5 + 3 8. ఇలా నేను లైన్ పెట్టానంటే అవి హైడ్రోజన్స్ అని గుర్తుంచుకోండి. జస్ట్ 1 2 3 హైడ్రోజన్స్, 4 5 6 7 8 హైడ్రోజన్స్. సో వీటన్నిటి మధ్య మనకి ఏముంది, సింగిల్ బాండ్ కాబట్టి ఏమొస్తుంది, ఏన్ వస్తుంది. సో ఇక్కడ మనకి 3 కార్బన్స్ కాబట్టి ప్రోప్ అండ్ సింగిల్ బాండ్ కాబట్టి ఏన్. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమొస్తుందండి, ఇక్కడ మనకి ప్రోపేన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఏ సిరీస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ దట్ హ్యావ్ ద సేమ్ ఫంక్షనల్ గ్రూప్ విత్ డిఫరెన్స్. చూడండి మనకి ఎప్పుడైనా సేమ్ ఫంక్షనల్ గ్రూప్ సేమ్ డిఫరెన్స్ ఉంటే మనం దాన్ని హోమోజీనియస్ సిరీస్ అని అంటామండి. ఓకేనా, హోమోజీనియస్ సిరీస్ అంటే ఇప్పుడు చూడండి ఆల్కిన్ తీసుకున్నాం CnH2n+2, ప్రతిదానికి మనకి అదే డిఫరెన్స్ ఉంటుంది. ఆల్కిన్ తీసుకున్నాం CnH2n అంటే ఫస్ట్ n వాల్యూ 1 తీసుకుంటే ఒకలా, నెక్స్ట్ n వాల్యూ 2 తీసుకుంటే అంటే సేమ్ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ కంటెంట్ ఇచ్చినప్పుడు చెప్పా కెమిస్ట్రీలో NCERTలో. అంటే మనకి సేమ్ డిఫరెన్స్ వచ్చిందంటే దాన్ని మనం హోమోజీనియస్ సిరీస్ అంటాం, ఆప్షన్ డి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ క్లోరోఫామ్? మీ అందరికీ తెలుసు మేబీ క్లోరోఫామ్ అంటే ఫార్ములా CHCl3, ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హెస్ డబుల్ బాండ్? చూడండి ఇక్కడ మనకి డబుల్ బాండ్ కోసం అడిగాడు. డబుల్ బాండ్ అంటే ఇక్కడ మనకి ఏంటి, ఏది రావాలి గుర్తు తెచ్చుకోండి, ఆల్కీన్ రావాలి కదా. ఆల్కేన్ అంటే సింగిల్ బాండ్, ఆల్కీన్ చూడండి ఆల్కేన్ మళ్ళీ రాసే పని లేదు కదా. ఆల్కీన్ అంటే ఇక్కడ మనం డబుల్ బాండ్ కాబట్టి ఆల్కీన్ కోసం, ఆల్కీన్ అంటే డబుల్ బాండ్, ఆల్కైన్ KYNE, కానీ ఇక్కడ మనకి ఇందులో పేపర్లో KINE అని ఇస్తున్నాడు. సో మీకు ఇక్కడ KINE అని ఇస్తే అది ట్రిపుల్ బాండ్ని గుర్తుంచుకోండి, అంటే ఇందులో ఇచ్చిన పేపర్ ప్రకారం. బట్ KYNE అది యాక్చువల్ స్పెల్లింగ్ అయితే KYNE. ఓకేనా, సో అలాంటి మిస్టేక్స్ అయితే మీరు రెక్టిఫై చేసుకోండి. సో ఇక్కడ మన డబుల్ బాండ్ కోసం అడిగాడు కాబట్టి ఆల్కిన్. అయితే మనకి ఇంతకీ క్వశ్చన్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హెస్ డబుల్ బాండ్. సో ఓకే, ఇందులో మనకి డబుల్ బాండ్ ఇదంతా మనం చూడక్కర్లేదండి. డబుల్ బాండ్ అంటే మనకి ఏం రావాలి, ENE రావాలి. ఇక్కడ INE వచ్చింది, సింగిల్ బాండ్ కొట్టేయండి. ఇక్కడ ఇది కూడా అవ్వదు, ప్రోపేన్ ఇవి కూడా అవ్వవు. మనకి ఓన్లీ ENE ఎక్కడుందో అది మనకి సింగిల్ బాండ్ అవుతుంది, ENE ఎక్కడ ఉందో అది మనకి డబుల్ బాండ్ అవుతుంది. డైరెక్ట్ అలా అయినా మనం చెప్పుకోవచ్చు, ఆప్షన్ సి. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ కంపౌండ్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అకార్డింగ్ టు ద లెంత్ ఆఫ్ దర్ కార్బన్. చూడండి ఇక్కడ మనకి కార్బన్ యొక్క లెంత్ బట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే లైక్ అసెంబ్లిక్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ కదా. సో ఇక్కడ ఒక్కొక్కటి మీరు చెక్ చేస్తూ వెళ్ళండి, మీరే ట్రై చేయండి. ఇక్కడ మనకి ఈథైన్కి ఏమవుతుంది చూడండి. ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందులో ఇక్కడ మీకు YNE ఏది ఇచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయండి వీటిని. ఈథైన్ స్టార్ట్ అవ్వలేదు చూడండి. యాక్చువల్గా ఇక్కడ బిట్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంది, అంటే నాకని కాదు. ఇక్కడ మీకు నేను ఇది మీకు యాక్చువల్గా చెప్పే ముందు నేను చాలా టైం తీసుకున్నా. ఎందుకంటే ఇందులో అన్ని కన్ఫ్యూజన్గా INE YNE అంటే నార్మల్గా మనకి ఏంటి ANE అంటే మనకి ఏంటంటే సింగిల్ బాండ్. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేనైతే చెప్పేది మీకు NCERTలోనే చెప్తున్నా, బట్ ఇందులో మనకి కొన్ని మిస్టేక్స్ పడుతున్నా. ANE అనేది మనకి ఏంటంటే సింగిల్ బాండ్ అండి. ENE అని వచ్చింది అనుకోండి మనకి అది డబుల్ బాండ్. YNE అని వచ్చిందంటే అది మనకి ట్రిపుల్. మనం మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎక్కడ సెర్చ్ చేయండి, మనకి ఇవే చూపిస్తాడు. అండ్ ఆల్కేన్ సేమ్ మనకి అవే చూపిస్తాడు. బట్ ఇక్కడ ఏంటి మనకి YNE + INE ఇలా కొన్ని మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. సో మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి, మన కంటెంట్ ప్రకారమే మీరు పోండి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటంటే ANE అంటే మనకి సింగిల్ బాండ్, ENE అంటే మనకి డబుల్ బాండ్, YNE అంటే మనకి ట్రిపుల్ బాండ్. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఆప్షన్ సి చూడండి. ఇక్కడ మనకి ఇది మనకి యాక్చువల్గా INE కాదండి, ఇక్కడ మనకి సి ఆప్షన్ని మీరు కరెక్షన్ చేసుకోండి. అదేంటంటే మనకి అది 1 సెకండ్, సి ఆప్షన్ మనకి అక్కడ INE కాదు, అక్కడ ఏంటి వస్తుందంటే మనకి YNE వస్తుందండి, ETHYNE. ఓకేనా, నెక్స్ట్ ETHYNE అని ఉంది కదండి సిలో సెకండ్ వన్, అదేంటంటే మనకి యాక్చువల్గా ENE అనమాట, ETHENE అది. ఓకేనా, అవి మీరు కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ ETHANE అని ఉంది కదండి, అది ఓకే, అది సరిపోయింది. ఎందుకంటే వీడు మనకి ఏంటంటే ఈ ఆల్కిన్కి సంబంధించి కొద్దిగా చూడండి, నేను మీకు స్టార్టింగ్ బిట్లో చెప్పాను, అది మనకి ఆల్కిన్ YNE అని చెప్పాను. ఇక్కడ YNE ప్లేస్లో తను INE తీసుకుంటున్నాడండి. ఓకేనా, సో అదొకటి మీరు గుర్తుంచుకోండి. అండ్ మనకి YNE అనేది మనకి ఇక్కడ ఆల్కిన్ ప్లేస్లో వచ్చేది తను తీసుకుంటున్నాడు. ఓకేనా, ఇది మనకి ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, మీరైతే కరెక్షన్ చేసుకోండి. ఆల్కిన్ ప్లేస్లో ఆల్కిన్ ఇచ్చాడు, ఇంకా దానికి కూడా వాడు ఇంకేదో ఇవ్వలేదు. ఓకేనా, కన్ఫ్యూజ్ చేయలేదు. బట్ అదేంటంటే కొద్దిగా మిస్టేక్స్ అండి, ఎందుకంటే నేను కూడా చాలా సెర్చ్ చేసాను. అసలు ఇది ఇక్కడ మీకు కరెక్షన్ అయితే మీరు చేసుకోండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాను కదా. సో ఫస్ట్ వన్ సి ఏంటంటే మీకు INE, సి ఏంటంటే అందులో నేను వెళ్తున్నాను YNE. సో ఇక్కడ మనకి ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీథ్
ఈత్ అంటే మనకి ఎంత వాల్యూ, సి వాల్యూ 2 కదా. సో ఇక్కడ మనకి వైఎన్ఏ అని చెప్పాను. వైఎన్ఏ అంటే అదేంటండి, ఇథైన్. ఓకేనా. సో ఇక్కడ మనం ఎలా రాస్తాం దాన్ని, స్ట్రక్చర్ కావాలి అంటే ఈత్ అంటే మనకి 2 కదండి, కార్బన్ వాల్యూ 2. ఇక్కడ వైఎన్ఏ అని చెప్పాను కదా. సో వైఎన్ఏ అంటే మనకి అది ఏమవుతుంది, త్రిబుల్ బాండ్ కదండి. సో వైఎన్ఏ అంటే అది మనకి త్రిబుల్ బాండ్ అనమాట. సో త్రిబుల్ బాండ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ రావచ్చు, ఇక్కడ ఆల్రెడీ 3 బాండ్స్ అయిపోయాయి. సో ఎన్ని హైడ్రోజన్స్ వస్తాయండి, మనకి 4 బాండ్సే. కార్బన్కి మనకి ఓన్లీ 4 అయితే సరిపోతాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ కార్బన్ మధ్య 3 బాండ్స్ ఉన్నాయి. ఇంకొక హైడ్రోజన్ ఇక్కడొకరు వస్తే వీటికి సరిపోతుంది. దీనికి 4 బాండ్స్ అయిపోతాయి, దీనికి 4 బాండ్స్ అయిపోతాయి. ఓకేనా. సో ఇది మనకి సిలో ఫస్ట్ వన్. అంటే ఇందులో ఏంటంటే మనకి లెంత్ ఆఫ్ కార్బన్ బాండ్ని మనం చూడాలి. ఇందులో జస్ట్ నార్మల్గా వచ్చింది ఈ లెంత్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ వన్ సిలోని ఇథైన్, ఇది వైఎన్ఏ కాదని ఈఎన్ఏ అని చెప్పాను. ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకోండి, ఈఎన్ఏ. సో ఈఎన్ఏ అంటే అది మనకి ఏ బాండ్, డబుల్ బాండ్ కదా. ఇక్కడ మనకి ఈత్ అంటే రెండోది కదా మనకి ఇది ఈత్. ఇక్కడ మనకి డబుల్ బాండ్ కదా. సో డబుల్ బాండ్ అంటే ఇంకా మనకి ఎన్ని హైడ్రోజన్స్ ఉండాలి, ఇంకా మనకి 2 బాండ్స్ అయిపోయాయి, ఇంకా మనకి 2 కావాలి కదండి. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ కదా, ఎందుకంటే దీనికి 2 బాండ్స్ ఉన్నాయి, ఇంకా 2 కావాలి. ఇక్కడైనా లేదంటే ఇక్కడైనా హైడ్రోజన్ వేసుకోవచ్చు. ఇక్కడ వేసి ఇంకో దగ్గర తీసేయాలి. అండ్ దీనికి కూడా ఎక్కడో దగ్గర 2, ఇటు సైడ్ కూడా ఇంకో దగ్గర 2 సైడ్స్ మీరు వేసుకుంటారు హైడ్రోజన్, ఇక్కడ కానీ ఆ పైన కానీ కిందన కానీ. ఓకేనా. ఎలా అయినా మీరు వేసుకోవచ్చు. ఓకేనా. ఇలా వేసుకొని మేడం నేను పైన కింద వేసుకుంటాను, పైన కింద వేసుకోండి, మీ ఇష్టం. ఓకేనా. సో హైడ్రోజన్స్ 2, ఇది అంటే మనకి టోటల్గా 4 బాండ్స్ అనే ఉండాలి. అండ్ దీనికి టోటల్గా 4 బాండ్స్ సరిపోయాయి. సో దీనికి కొద్దిగా లెంత్ అనేది ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో ఇది మనకి సరిపోతుంది కదా, ఇంక్రీజింగ్ ఆర్డర్. బట్ అందులో తను రాయడంలో మనకి మిస్టేక్ అనేది ఉందండి, అది మీకు కరెక్షన్ చేసుకోమంటున్నాం. సో ఫస్ట్ దాంట్లో కొద్దిగా లెంత్ తక్కువ ఉంది, సెకండ్ దాంట్లో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది. అండ్ థర్డ్ దానికి పోతే మనకి ఈథేన్ అంటే ఆల్కేన్ అంటే మనకి అదేంటి, సింగిల్ బాండ్ కదా. సో ఈత్ అంటే మనకేంటి సెకండ్ వన్. సో ఎన్ని కార్బన్స్ ఉండాలి, 2 కార్బన్స్ ఉండాలి, సింగిల్ బాండ్ ఉండాలి కదా. సో ఇక్కడ ఓన్లీ 1 బాండింగ్ ఉంది, ఇంకా మనకి ఎన్ని కావాలి, ఇంకా మనకి 3 కావాలి, అంటే 3 హైడ్రోజన్స్ కావాలని లెక్క. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, అండ్ ఇటు మనకి 4 బాండ్స్ అయిపోయి. అలానే సిమిలర్లీ ఇటు ఒక హైడ్రోజన్. సో ఇక్కడ మనకి 4 బాండ్స్ అయిపోయి. ఇక్కడ మనకి లెంత్ ఎక్కువగా ఉంది కదా. సో ఇది మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్, ఆప్షన్ సి. ఓకేనా. ఈ మిస్టేక్స్ అయితే మీరు రెక్టిఫై చేసుకోండి. నెక్స్ట్ చూడండి అన్సాచురేటెడ్. ఓకేనండి, ఇక్కడతో ఆపుతాను, ఎందుకంటే మనకి ఆల్రెడీ 25 మినిట్స్ అయిపోయింది. సో రిమైనింగ్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకటి మీకు అయిపోతే ఇంకేం లేవండి, జస్ట్ చిన్నవి ఒక 1 డేలో అయిపోతుంది మొత్తం. 1 డే నేను మీకు ఒక 4 వీడియోస్ రిలీజ్ చేసిన అయిపోతే ప్రాబ్లం లేదు. ఓకేనా. ఓకే, అలా టేక్ కేర్, బాయ్.